హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మనీ వ్లాగ్స్. సో చూస్తున్నారు కదండి, మా అరటి చెట్టుకు అరటి గెల వేసిందనమాట. చక్కగా ఇప్పుడు పండిపోయింది కూడా. చెట్టు మీదనే చూడండి అరటికాయలన్నీ ఎల్లో కలర్ వచ్చేసాయి. ఇంకా గెలనైతే హార్వెస్ట్ చేసుకుంటున్నాం అనమాట. సో గెల చెట్టు పెంచడము, కాయలు వచ్చేంతవరకు చూసుకోవడం ఒక్కటైతే, ఆ గెలని హార్వెస్ట్ చేసుకోవడం కూడా మాకు పెద్ద టాస్క్ అయిపోయిందండి. చాలా పైకి వచ్చేసింది అనమాట గెల. సో అందుకే చెట్టుని ఒక హాఫ్ వరకు కట్ చేసి కొంచెం అలా ఉంచుకొని అయితే తీసుకుంటున్నాము. అటు గెల డ్యామేజ్ అవ్వకూడదు, అలానే కింద మొక్కలు కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి కదా. సో ఎప్పుడు హార్వెస్ట్ చేసే వాళ్ళకైతే ప్రాక్టీస్ ఉంటుంది. సో మనం ఇలా ఇంట్లో పెంచుకునే వాళ్ళకైతే కొంచెం కొత్తనే కదా. సో ఫైనల్గా అయితే కట్ చేస్తున్నామండి. ఈ బయట దొరికే అరటి పండ్లలో అయితే అన్ని రకాల కెమికల్స్, అవి పండాలంటే కెమికల్స్ అలా యాడ్ చేస్తూ ఉంటారు కదా పండించడానికి. సో ఇలా మన ఇంట్లో ఎలాంటి కెమికల్స్ యాడ్ చేయకుండా చక్కగా న్యాచురల్గా ఫ్రెష్గా ఇలా పండించిన పండ్లండి ఇవి. సో ఫైనల్గా అయితే గెల కట్ చేసుకున్నాము. ఇంకా తర్వాత చెట్టు కూడా తీసేయాలంటారు కదండి గెల తీసిన తర్వాత. సో అందుకే చెట్టును కూడా కట్ చేసేస్తున్నాను అనమాట. సో గెల చాలా బరువుగా ఉండింది చూడండి, అది తీసుకురావడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో. సో ఇదైతే మా చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది చక్కెరకేళి అంటారు, కొంతమంది అమృతపాణి అంటారండి. సో చూస్తున్నారు కదా మీరు, ఈ అరటి పండ్లు చక్కెరకేళియా లేదంటే అమృతపాణియా కామెంట్ చేయండి. చాలా స్వీట్గా ఉన్నాయి.